అందులో ఇరాన్ కూడా భాగస్వామ్య దేశం. న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోవడం కోసం ఇరాన్ సుమారు 70 సంవత్సరాలుగా అదే పనిగా పనిచేస్తోంది. రష్యా చైనాలని వీళ్ళు అడిగిన నేపథ్యంలో 2010 సంవత్సరంలో తెలిసింది ఏంటంటే, ఇరాన్ తెలుసుకున్నది ఏంటంటే, ఈ సీమెన్స్ సంస్థ, జర్మనీకి సంబంధించిన సీమెన్స్ సంస్థతో కలిసి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లో ఇరాన్ పనిచేస్తూ వచ్చింది కదా. సీమెన్స్ లో మొసాద్ ఏజెంట్స్ ని దింపింది. న్యూక్లియర్ టెక్నాలజీని అమెరికా ట్రైనింగ్ ఇస్తుంది ఆయా దేశాలు. సో అట్లా కొన్ని దేశాలకు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఇరాన్ కూడా భాగస్వామ్య దేశం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం అమెరికా ఇరాన్ విషయంలో ఏం చేయాలి అనేది పాలుపోని స్థితిలో ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా దిగ్బంధించింది. అక్కడ నుంచి షిప్స్ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఎలాగైనా చేసి దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని అటు గల్ఫ్ దేశాలు అమెరికాకు చెప్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాలు నేరుగా రంగంలోకి దిగనని చెబుతూ ఉన్నాయి. మరొక వైపు యూరోపియన్ దేశాలు, నేటో దేశాలు కూడా, అలైస్ కూడా రంగంలోకి దిగట్లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఒంటరైపోయిన పరిస్థితి. అండ్ యుఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అని చర్చ నడుస్తున్నటువంటి టైంలో యురేషియన్ టైమ్స్ అనే పత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. అదేంటంటే, యుఎస్ కమాండో రైడ్ ఆన్ ఇరాన్, విల్ ట్రంప్ ఎండ్ ద మిడిల్ ఈస్ట్ వార్ బై సీజింగ్ టెహ్రాన్స్ 440 kg మిస్సింగ్ యురేనియం అనే శీర్షికను ఒక ఆర్టికల్ రాసింది. దాంట్లో వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. అంటే అమెరికా సైన్యము డైరెక్ట్గా ఇరాన్లో అడుగుపెట్టి సైన్యం దిగి ఇరాన్ దేశాన్ని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ఎఫర్ట్స్ నిండి ఉన్నది. ఇంకొక యుద్ధం చేయడం అంటే ఇది ఎంతకాలం వెళుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇరాన్ చేస్తూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. సో ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో మేజర్గా ఇప్పుడున్నటువంటి అంశం ఏంటంటే, ఈ యురేషియన్ టైమ్స్ కథనంలో చెప్తున్నది ఏంటంటే, 440 నుంచి 450 కిలోల యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం అంటారు. ఇది ఎన్రిచ్డ్ యురేనియం ఏ స్థాయికి అనంటే కనుక సుమారు 60% కేటగిరీకి చెందినది ఇది. సో అది ఈ ఎన్రిచ్డ్ యురేనియం 60% ఎన్రిచ్డ్ యురేనియం ఇది. దీన్ని ఇంకొంచెం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయగలిగితే, ఇప్పుడున్న దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే 10 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియం ఇప్పుడు ఇరాన్లో ఉంది. అది కూడా 450 కిలోలు ఉంది అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తున్నట్టు నేపథ్యం కనబడుతోంది. సో ఇట్లాంటి టైంలో కనుక ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ధ్వంసం చేశారు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తం ధ్వంసం చేశారు, కానీ ఆ యురేనియం ఎక్కడుంది అనేది తెలియని పరిస్థితి. సో మిస్సింగ్ యురేనియంని తీసుకొచ్చేదానికి ఒక పర్ఫెక్ట్ ఆపరేషన్ నిర్వహించడం కోసం అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ కథనంలో పేర్కొన్నారు. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెనిజులా అధ్యక్షుని తీసుకురావడానికి ఎట్లాగైతే ఒక ఆపరేషన్ నిర్వహించారో, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఒక కమాండో ఆపరేషన్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అనేది ఈ కథనంలో ఉంది. అసలు బేసికల్లీ ఈ యురేనియం లేదా ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కథా కమామిషి ఒకసారి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ కథ 1950వ దశకంలో మొదలవుతుంది. 1950వ దశకంలో నిజానికి అమెరికానే ఇరాన్కి సపోర్ట్ చేసింది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి. ఆ వివరాలు చెప్తాను. అండ్ ఇప్పుడు ఇజ్రాయిల్ ఎలా దాన్ని అడ్డుకుందో చెప్తాను. ఇందులో పాకిస్తాన్ పాత్ర కూడా కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం నికరాగ్వా లాంటి దేశంలోని పరిస్థితి ఉంటుంది. హిజ్బుల్లా నేపథ్యం కూడా ఇందులో వస్తుంది. సో కీలకమైనటువంటి సమాచారం ఇప్పుడు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ 1950వ దశకంలో కోల్డ్ వార్ నడుస్తున్న టైం. సోవియట్ బ్లాక్ ఒకవైపు, అమెరికా బ్లాక్ ఒకవైపు, కోల్డ్ వార్ నడుస్తోంది. ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐజెన్హోవర్ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఒక ఇనిషియేటివ్ని ప్రస్తావించారు. ఎందుకంటే అప్పుడు రష్యా అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఒకవైపు, అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు మరొక వైపు. సో అయితే న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలు ఎవరికి వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవాలి అనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అట్లాంటి టైంలో అమెరికా దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి రష్యా కంట్రోల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక సందిగ్ధత మధ్య అప్పుడు ఐజెన్హోవర్, అప్పటి ప్రెసిడెంట్ ఐజెన్హోవర్ 1953లో డిసెంబర్ 8వ తేదీన ఆయన ఒక ఇనిషియేటివ్ని ప్రస్తావించారు. అదేంటంటే పీస్ఫుల్
అవసరాల కోసం, శాంతియుతంగా ఉండేటువంటి అవసరాలకు అండ్ సివిలియన్ పర్పసెస్ కోసం, అంటే దేశంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఒక ఆటమ్స్ ఫర్ పీస్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఆయన ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావించిన దాన్నే తర్వాత కాలంలో అదే ఐఏఈఏగా రూపాంతరం చెందింది. అది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బాడీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీగా తర్వాత కాలంలో రూపాంతరం చెందింది. ముందు అది ఆటమ్స్ ఫర్ పీస్ ఇనిషియేటివ్ అనే ఈ ఐజనోవర్ చేసినటువంటి ఇనిషియేటివ్ ఆధారంగానే ఉంది. దీంట్లో ఏం చేస్తారు అంటే కనుక పీస్ఫుల్ పర్పసెస్ కోసం అండ్ సివిలియన్ అవసరాల కోసం, అంటే ప్రజల అవసరాల కోసం, పౌరుల అవసరాల కోసం, ఆ దేశపు అభివృద్ధి కోసం న్యూక్లియర్ టెక్నాలజీని అమెరికా ట్రైనింగ్ ఇస్తుంది ఆయా దేశాలకి. సో అట్లా కొన్ని దేశాలకు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ఇరాన్ కూడా భాగస్వామ్య దేశం. సో ఇరాన్లోని కొంతమంది సైంటిస్టులని వాళ్ళని అమెరికాకి పంపించి అమెరికాలో ఈ ట్రైనింగ్లో వాళ్లకు భాగస్వామ్యం కల్పించారు. అప్పుడు రెజా పహ్లావి, అంతకుముందు షా ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం ఉండేది. సో ఆయన టైంలో ఇరాన్ సైంటిస్టులకి అమెరికా ట్రైనింగ్ ఇచ్చింది. దేనికోసం? న్యూక్లియర్ టెక్నాలజీ కోసం. సో 1970వ దశకం అంతా కూడా ఈ సైంటిస్టులు చాలామంది అందులో ట్రైనింగ్ తీసుకున్నారు. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఆయతుల్లా రహుల్లా ఖమైనీ నేతృత్వంలో వచ్చినటువంటి రెవల్యూషన్లో భాగంగా రెజా పహ్లావీని, షాని పూర్తిగా పక్కకు పంపించేశారు. ఆ రెజా పహ్లావీ అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. ఖమైనీ నేతృత్వంలో ఇరాన్ ప్రభుత్వం ఏర్పడింది, ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడింది. అయితే అంతకుముందు సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు ఈ న్యూక్లియర్ టెక్నాలజీని నేర్చుకున్నటువంటి వాళ్ళు, సివిలియన్ పర్పసెస్ కోసం నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్గా మారినటువంటి ఇరాన్లో కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కాకపోతే యురేనియంకి సంబంధించి దాన్ని న్యూక్లియర్ వెపన్గా మార్చేటువంటి క్రమంలో సెంట్రిఫ్యూజ్ ఇట్లా దాంట్లో చాలా వ్యవస్థలు ఉంటాయి. ఆ న్యూక్లియర్ సివిలియన్ పర్పసెస్కి వాడేటిది ఒకటైతే దాన్ని వెపన్స్గా మార్చే క్రమంలో వాళ్లకు ప్రపంచ దేశాల అవసరం ఏర్పడింది. ఆ టైంలోనే 1980వ దశకంలో సరిగ్గా 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ రావడము, 80లో ఇరాక్తో ఇరాన్ యుద్ధం మొదలైంది. సద్దాం హుస్సేన్ ఇరాన్ పైన అటాక్ చేశాడు, ఇన్వేట్ చేయడానికి ట్రై చేశాడు. సో సద్దాం హుస్సేన్ అనగానే అమెరికా వ్యతిరేకి అని మనకందరికీ తెలుసు. కానీ 1980 నుంచి 88 మధ్య ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఇరాక్కి అమెరికా సపోర్ట్ చేసింది, సద్దాం హుస్సేన్కి సపోర్ట్ చేసింది. సద్దాం హుస్సేన్ ఇరాన్ పైన దాడి చేశాడు, ఖొమైనీకి వ్యతిరేకంగా అమెరికా పనిచేసింది. సో అట్లాంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో 80స్లో ఇరాక్ వార్ వచ్చిన టైంలో, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఇరాన్ ఏం చేస్తుందంటే లెబనాన్లో ఒక ఆర్గనైజేషన్ని స్థాపించింది. ఆ ఆర్గనైజేషన్ పేరే ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్, లెబనాన్లో స్థాపించింది. ఈ ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ అనేది అమెరికా టూరిస్టులని అప్పుడు బందీలుగా తీసుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని హోస్టేజెస్గా పెట్టుకుని వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో ఈ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆ హోస్టేజెస్ని విడిపించడం కోసం అమెరికా సిఐఏ రంగంలోకి దిగుతుంది. ఈ సిఐఏ రంగంలోకి దిగి ఈ ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ అని అన్నాను కదా, ఈ ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ లెబనాన్లో స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషనే అనంతర కాలంలో హిజ్బుల్లాగా పేరు మార్చుకుంది. హిజ్బుల్లా అని బయటకు మనం చెప్తాం. హిజ్బుల్లా ఆరిజిన్ నిజానికి లెబనాన్లో ఉంది. లెబనాన్లో ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ని ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఐఆర్జీసీ ఏర్పాటు చేసింది. సో ఈ ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్ తదనంతర కాలంలో హిజ్బుల్లాగా మారింది. సో వాళ్ళు అమెరికా టూరిస్టులని బందీలుగా తీసుకున్నప్పుడు సిఐఏ రంగంలోకి దిగి ఇరాన్తో చర్చలు జరుపుతుంది, ఐఆర్జీసీతో చర్చలు జరుపుతుంది. ఐఆర్జీసీతో చర్చలు జరిపినప్పుడు ఆ బందీలను విడిపించాలి అని అంటే ఇరాన్ పెట్టే డిమాండ్ ఏంటంటే, మాకు మీరు వెనకాల నుంచి, అంటే మీరు డైరెక్ట్గా ఆయుధాలు మాకు కావాలి, అమెరికా ఆయుధాలు మాకు కావాలి ఇరాక్తో యుద్ధం కోసం, మీరు మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు ఆయుధాలు ఇవ్వాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని అంటే అవన్నింటిని మీరు పక్కకు జరిపేసి అర్జెంటుగా ఇమీడియట్గా మాకు ఆయుధాలు కావాలి అని అంటే అప్పుడు ఇల్లీగల్గా అమెరికా సిఐఏ ఇరాన్కి ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఆ ఆయుధాలు ఇవ్వడానికి బదులుగా హిజ్బుల్లా, అప్పటి ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్, అమెరికా బందీల్ని విడుదల చేస్తుంది. సో ఇది జరిగిన విషయం. సో దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంటుంది. నికరగ్వా అనే ఒక దేశంలో, అదే టైంలో నికరగ్వా అనే దేశంలో సేమ్ 70s 80sలోనే జరిగినటువంటి అంశం ఏంటంటే, నికరగ్వా అనే దేశంలో సోవియట్ యూనియన్కి సపోర్ట్ చేసేటువంటి ఒక లెఫ్టిస్ట్ పార్టీ, శాదనిస్తాస్ అని అంటారు వాళ్ళని, శాదనిస్తాస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది.
సో నికరగ్వా అనగానే మళ్ళీ అమెరికా పైన ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇవన్నీ అమెరికాకు దగ్గరలో వాళ్ళు స్పైయింగ్ చేస్తారనే ఉద్దేశంతో నికరగ్వాలో కాంట్రా రెబల్స్కి అమెరికా మద్దతు పలుకుతుంది. సో సాదనిస్తాస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం అక్కడున్న రెబల్స్కి అమెరికా మద్దతు పలుకుతుంది. సో ఆ టైంలో లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదుల చెరలో ఉన్న అమెరికా బందీల్ని విడిపించడం కోసం ఇల్లీగల్గా అమెరికన్ ఆయుధాలని ఇరాన్కి చేరవేస్తారు. సో ఇరాన్ దానికి ప్రతిగా కొంత డబ్బులు ఇస్తుంది. సో ఆ డబ్బులను తీసుకొని నికరగ్వాలోని కాంట్రా రెబల్స్కి డబ్బులు పంపించి అక్కడ ఉన్నటువంటి సాదనిస్తా ప్రభుత్వాన్ని కూల్చారు. సాదనిస్తా ప్రభుత్వం ఏంటి, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి. సో అంటే ఇల్లీగల్గా జరిగినటువంటి వ్యవహారం ఇది. దీని మీద మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇరాన్ ఆర్మ్స్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని ఇరాన్ కాంట్రా అఫైర్ అంటారు. వికీపీడియాలో కూడా ఉంటుంది, మీరు డీటెయిల్స్ చూడవచ్చు. ఇది చాలా సింపుల్గా చెప్పాను నేను. సో ఇక నెక్స్ట్ ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి వద్దాం. 1980వ దశకంలో ఇరాక్ యుద్ధంలో ఎవరు గెలవలేదు, స్టేల్మేట్గా ముగిసింది. ఇద్దరి మధ్య ఒక ఒప్పందంతో దాని యుద్ధం ఆగిపోయింది. 1990వ దశకంకి వచ్చేసరికి ఈ సివిలియన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని ఆయుధంగా మార్చే విషయంలో విస్తృత పరిశోధన జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే వాళ్ళు మేజర్గా చెప్పాలంటే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేది మనకు తెలుసు, పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అనేవాడు వెస్ట్రన్ కంట్రీస్లో న్యూక్లియర్ వెపన్స్ విషయంలో ట్రైన్ అయ్యి వచ్చినవాడు. ఆ తర్వాత అనేక ఈ న్యూక్లియర్ బ్లూ ప్రింట్స్ని వాటిని అమ్మకానికి పెట్టినవాడు. ఆ బ్లూ ప్రింట్స్ అక్కడ ఇక్కడ దొంగలించినటువంటి న్యూక్లియర్ బ్లూ ప్రింట్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ని దొంగతనం చేసేవాడు. అతని మద్దతు అడుగుతుంది ఇరాన్, అతనికి కొంత డబ్బులు ఇస్తుంది. అప్పుడు అది కూడా సాధ్యం కాని నేపథ్యంలో జర్మనీతో ఒప్పందం చేసుకుంటుంది. జర్మనీని అడుగుతుంది, సివిలియన్ పర్పసెస్ కోసమే మాకు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కోసం మీరు సపోర్ట్ చేయండి అని అడిగితే జర్మనీ సీమెన్స్ సంస్థతోటి ఇరాన్ ఒప్పందం చేసుకుంటుంది. సో సీమెన్స్ సంస్థ ఇరాన్తో కలిసి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది 2000 సంవత్సరం తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. అయితే అనేక సార్లు 2006, 2007, 2008, 2009 ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగాలు విఫలమవుతూ వచ్చాయి. కంటిన్యూస్గా విఫలమవుతూ వచ్చాయి. ఎందుకు విఫలమవుతూ వచ్చాయి అనేది తర్వాత తెలుసుకుంటే, రష్యా చైనాలని వీళ్ళు అడిగిన నేపథ్యంలో 2010 సంవత్సరంలో తెలిసింది ఏంటంటే, ఇరాన్ తెలుసుకున్నది ఏంటంటే, ఈ సీమెన్స్ సంస్థ, జర్మనీకి సంబంధించిన సీమెన్స్ సంస్థతో కలిసి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో ఇరాన్ పనిచేస్తూ వచ్చింది కదా. అయితే సీమెన్స్లో మొసాద్ ఏజెంట్స్ని దింపింది. సో సీమెన్స్లో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లని మొసాద్ తమ ఏజెంట్లనే దింపి ఇంజనీర్ల ద్వారా కావాలని సాఫ్ట్వేర్ మాల్వేర్ని ఇవ్వడము, అందులో కావాలని అవకతవకలు పెట్టడము, అందులో రాంగ్ టెక్నాలజీని అందులో ఇన్సర్ట్ చేయడము, తద్వారా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడూ కూడా విజయవంతం కాకుండా పదే అడ్డుకుంటూ వచ్చింది. అట్లా విఫలం చేస్తూ వచ్చింది. అనేక ఫెయిల్యూర్స్ జరుగుతూ వచ్చాయి. సో ఇది రష్యా చైనాలు వాటిని చూసిన తర్వాత వాళ్ళు తర్వాత దాన్ని ధృవీకరిస్తారు. ధృవీకరించేసరికి ఒబామా అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అమెరికాలో. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు. సో అప్పుడు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇరాన్తో ఒప్పందం చేసుకుంటుంది. సో అప్పటికే శాంక్షన్స్ విధిస్తుంది. ఇరాన్ చాలా ఆర్థికంగా కుదేలవుతుంది. ఈ టైంలో శాంక్షన్స్ విధించిన నేపథ్యంలో ఇరాన్తో అమెరికా ఒప్పందం చేసుకుంటుంది. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒప్పందం చేసుకుని ఇక్కడ నుంచి మీరు ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ పెంచకూడదు అని చెప్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2 ఏళ్లకే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తారు. రద్దు చేసిన తర్వాత అసలు వీళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండకూడదని డొనాల్డ్ ట్రంప్ భావించాడు. డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రభుత్వంలో కావచ్చు, రెండో ప్రభుత్వం ఆయన రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కావచ్చు, అదే కొనసాగిస్తూ వస్తున్నాడు. సో ఇరాన్ పైన ఆంక్షలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. 2016-17 నుంచి వాళ్ళ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎప్పుడెప్పుడు బిల్డ్ చేసుకున్న ప్రతిసారి ఇరాన్ వాటిని ధ్వంసం చేస్తుంది. టైల్స్లో బాంబ్స్ పెట్టి ఒకసారి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ విజయవంతం కాకుండా చేయడము, వాళ్ళ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అన్నిటి మీద ఎప్పటికప్పుడు బాంబు దాడులు చేస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ ఫెసిలిటీస్ మీద దాడులు చేస్తున్నారు, కానీ వాళ్ళ న్యూక్లియర్ యురేనియం అనేది ఇప్పటికీ కూడా ఉంది. సుమారు 450 కిలోల వెయిట్ చేసేటువంటి ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఇప్పటికీ కూడా ఇరాన్ దగ్గర ఉంది అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. దీని మీద ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ఈ ఫెసిలిటీస్ ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, నాయకులు ఎంతమందిని చంపేసినా, ఆ యురేనియం అక్కడ ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నంతకాలం ఎప్పుడో ఒకసారి న్యూక్లియర్ బాంబ్ని ఇరాన్ తయారు చేసుకోక తప్పదు. సో ఆ ఎన్రిచ్డ్ యురేనియంని
దొంగలిస్తారా లేకపోతే ధ్వంసం చేస్తారా, దాన్ని తీసుకొని బయటకు రావాలా అనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. సో ఇప్పుడు B-2 బాంబర్స్ తోటి హార్ముజ్ జలసంధి మీద అమెరికా దాడి చేస్తూనే ఇంకోవైపు ఒక కమాండో ఆపరేషన్ చేసి ఈ ఎన్రిచ్డ్ యురేనియంని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. సో ఇది టోటల్ డీటెయిల్స్. న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోవడం కోసం ఇరాన్ సుమారు 70 సంవత్సరాలుగా అదే పనిగా పనిచేస్తోంది. అనేక యుద్ధాలను చూసింది, అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోలేకపోయారు. కానీ భారతదేశం అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల వల్ల, భారతదేశం గొప్ప నాయకత్వం ఉండడం వల్ల మనం న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోగలిగాం. సో అందుకే అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవడం ఎంత కష్టమో మీకు ఈ వ్యవహారం చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.